మెటల్స్ అండ్ ఇంజనీరింగ్ జాయింట్ కిర్లోస్కర్ ఫెర్రస్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మళ్లీ మార్కెట్లో దుమ్ము రేపుతోంది. ఇటీవలే కంపెనీకి ఓఎన్జీసీ నుంచి 358 కోట్ల రూపాయలు భారీ ఆర్డర్ దక్కింది. ఇది కేఎఫ్ఐఎల్ చరిత్రలో పెద్ద ఆయిల్ మరియు గ్యాస్ సప్లై కాంట్రాక్ట్. డ్రిల్లింగ్, ట్యూబింగ్, జాయింట్స్, క్రాస్ఓవర్స్ సరఫరా కోసం. ఆర్డర్ న్యూస్ తర్వాత స్టాక్ 6% జంప్ అయ్యి ₹534కి చేరింది. అనలిస్ట్ చెబుతున్నది ఏమిటంటే కంపెనీకి స్టీల్ మరియు పిగ్ ఐరన్ మార్జిన్లు మెరుగవుతున్నాయి. కొత్త ప్లాంట్స్ వల్ల కెపాసిటీ పెరుగుతోంది. 2025 నుంచి 2028 వరకు ఎర్నింగ్స్ 30% కేగతో పెరగొచ్చు. మార్కెట్ క్యాప్ ₹7,650 కోట్ల రూపాయలు, ఆదాయం ₹6,708 కోట్ల రూపాయలు, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ₹319 కోట్ల రూపాయలు. డెట్ కూడా తక్కువ 0.4x మాత్రమే, రో 13.2%, రోస్ 11.9%, ఎబిటా మార్జిన్ 14%, పిఈ 26.9, పిబి 2.52 మరియు కంపెనీ ఆటో, ఇంజనీరింగ్ రంగాల్లో డైవర్సిఫై అవుతోంది. కిర్లోస్కర్ ఫెర్రస్ ఇండస్ట్రీస్ కి మొత్తం ఆర్డర్ పైప్లైన్ 1,500 నుంచి 1,800 కోట్ల వరకు ఉంది. విశ్లేషకుల టార్గెట్ FY28 నాటికి ₹800 నుండి ₹950, అంటే రాబోయే కొన్ని సంవత్సరాలలో 70 నుండి 80% పొటెన్షియల్ గ్రోత్. కానీ షార్ట్ టర్మ్ లో స్టాక్ ఆల్రెడీ ప్రీమియంలో ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అక్యుములేషన్ ఆన్ డెప్స్ అప్రోచ్ ఫాలో చేయాలి. భారతదేశ పారిశ్రామిక మరియు చమురు క్షేత్ర పరికరాల రంగంలో కేఎఫ్ఐఎల్ స్టడీ కంపౌండర్ అవ్వచ్చు. మరి మీరేమంటారు? కేఎఫ్ఐఎల్ లాంగ్ టర్మ్ మల్టీ బ్యాగర్ అవుతుందా? కామెంట్స్ లో చెప్పండి. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.